ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాచిక పారింది. బాబు ఫార్ములా అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులకు చకచక అడుగులు వేస్తున్నది. కర్ణాటక సర్కార్ తుంగభద్రకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ ప్రణాళికలతో తెలంగాణకు, అందులో పాలమూరుకు తీరని ప్రమాదం పొంచి ఉన్న చంద్రబాబు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ కొట్టడమే కాదు, రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమంటూ అబద్ధాలకు తెరతీశారు. ఇటీవల తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నదీ జలాల అంశంపై చర్చించుకోవడంతో పాటు సమస్యల పరిష్కారం బాధ్యతను కేంద్రానికి ఆయా రాష్ట్రాల సీఎంలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ తాజాగా 9 మందితో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్డీఎస్ దిగువన నీటి వినియోగం, నిర్వహణ ఇబ్బందులు, తుంగభద్ర రిజర్వాయర్లో పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, తద్వారా సాగు, తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తిపై పడిన ప్రభావాన్ని పరిశీలించనుంది. అదేవిధంగా పూడిక తొలగింపు అవకాశాలు, అందుకయ్యే వ్యయం, పూడిక నివారణకు చేపట్టగలిగే చర్యలతో పాటు నావలి రిజర్వాయర్ను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉన్నదా, లేదంటే తుంగభద్ర డ్యాంలో పూడిక తీస్తే సరిపోతుందా తదితర అంశాలపై అధ్యయనం చేయాలని నిర్దేశించింది. వాటిపై సమగ్ర నివేదికను 6 నెలల్లోగా అందించాలని కమిటీకి మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ రైతులకు దక్కాల్సిన నదీ జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రాన్ని గుప్పిట పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలంగా కొత్త కుట్రలకు తెరతీశారు. అందులో భాగంగా 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలిస్తామంటూ 81,000 కోట్లతో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ కుట్రను బీఆర్ఎస్ బట్టబయలు చేయటం, కేంద్ర సంస్థలు సైతం ఆ ప్రణాళికలకు అనేక కొర్రీలు పెట్టడంతో రూటు మార్చారు. బనకచెర్లకు బదులు నల్లమల సాగర్కు నీళ్లు తరలిస్తామంటూ కొత్త ప్రతిపాదనలతో ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వచ్చారు. అయితే ఆ పాచిక సైతం పారలేదు. దీంతో ఇక ఇప్పుడు కేంద్రాన్నే రంగంలోకి దించారు. నదుల అనుసంధానం పేరిట బనకచెర్లను సాధించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కేంద్రాన్నే ముందుకు నెట్టి ప్రస్తుతం తన బనకచెర్ల ప్రణాళికల అమలుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా దక్కాల్సిన నీటి వాటాపై పేచీ పెడుతున్న కర్ణాటక సర్కార్ను ఒప్పించేందుకు కేంద్రమే మధ్యవర్తిత్వం వహించింది. పాలమూరు, రంగారెడ్డి లిఫ్టుకు ఎన్ఓసీ జారీ చేయాలని, తద్వారా బనకచెర్లకు అనుమతులిస్తామంటూ కేంద్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్ ద్వారా వచ్చే 16 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఎగువన బెడ్డి, వరద లింకును, దాంతో పాటుగా నావలి రిజర్వాయర్ విస్తరణకు నిధుల సాయం చేస్తామని కర్ణాటక రాష్ట్రానికి నజరానాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ చేసేందుకే ప్రస్తుతం నావలి రిజర్వాయర్ అంశంపై అధ్యయనానికి కేంద్ర జలశక్తి శాఖ హైలెవెల్ కమిటీ వేసినట్టు స్పష్టమవుతున్నది. రాబోయే రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్కు తుంగభద్ర జలాల రాక గణనీయంగా తగ్గిపోనుంది. తద్వారా ఆ రిజర్వాయర్ పైనే ఆధారపడిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలకు తీరని ప్రమాదం పొంచి ఉన్నది. ఎగువ రాష్ట్రాల ప్రణాళికలతో తెలంగాణకు తీరని ముప్పు పొంచి ఉన్న ట్రిబ్యునల్, కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జై కొడుతున్నారు. గురువు చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను పణం పెడుతూ నయవంచక ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. పాలమూరుకు ఎన్ఓసీ సాధిస్తామంటూ నమ్మబలుగుతూ గుట్టుగా చర్చలు సాగిస్తూ తెలంగాణ జల హక్కులను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఇదంతా చంద్రబాబు కోసమేననే ఆరోపణలున్నాయి. బనకచెర్లను అంగీకరించేది లేదంటూ గతంలోనూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆ తర్వాత ప్రాజెక్టుపై చర్చలు జరపడమే కాదు, వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ జల హక్కులకు సీఎం రేవంత్ రెడ్డి శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమయ్యారని ఇంజనీర్లు, తెలంగాణ నీటి రంగ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.